హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం మిల్క్ పౌడర్తో చాలా సింపుల్గా ఒక స్వీట్ చేయబోతున్నాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని వేడెక్కినప్పుడు ఒక అర కప్పు షుగర్, అంటే 125 ml కప్పులో ఒక అరకప్పు షుగర్ తీసుకున్నాను. అలాగే అరకప్పు పాలు కూడా దానిలోకి పోసుకోవాలి. ఈ షుగరు మిల్క్లో బాగా కలిసేదాకా మనం మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. మామూలు స్పూన్లో 2 స్పూన్ వేసాను. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి షుగర్ కరిగేదాకా. షుగర్ ఆల్మోస్ట్ కరిగేటప్పటికి 250 ml కప్పులో 1.5 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఒక కప్పు వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకొక అరకప్పు కూడా వేద్దాము. దాంట్లో లంప్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేయాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మిక్స్ చేయండి, లేకపోతే అడుగు మాడిపోతూ ఉంటుంది. బాగా కలుపుతా బాగా థిక్గా అయ్యేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చిన్న స్పూన్లో ఒక 1/2 స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు బాగా కలుపుకొని కొంచెం థిక్గా అవుతుంది. అలాగే పాన్ ఇచ్చి విడిపోయి సెపరేట్గా అలా రౌండ్ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇది సెపరేట్ చేసుకోవచ్చు. దాంట్లో నుంచి ఒక భాగం తీసేసి ఒక బటర్ పేపర్ మీదకి మారుస్తున్నాను. అలాగే ఈ మిగిలే పోర్షన్లో కొంచెం కలర్, ఏదైనా కలర్ వేసుకోవచ్చు. ఎల్లో కలర్ కానీ, ఆరెంజ్ కానీ, రెడ్ కానీ. నేను కొంచెం టొమాటో రెడ్ కలర్ వేసాను, మనకి ఇష్టం ఉండే కలర్ వాడుకోవచ్చు. ఈ బటర్ పేపర్ మీద కొంచెం ఆయిల్ పోసుకోవాలి, అప్పుడే మనకి మళ్ళీ సెట్ చేసుకోవడానికి కుదురుతుంది, లేకపోతే పేపర్ మీద అద్దుకొని పోయిద్ది. ఇప్పుడు మనం కలర్ వేసిన పిండి కూడా తీసి పెడుతున్నాను. దీన్ని మనం మళ్ళీ షేప్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ వైట్గా ఉండేదాన్ని షేప్ చేద్దాము. ఏ షేప్ అయినా చేసుకోవచ్చు, బౌల్ లాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రౌండ్గా మధ్యలో వైట్ వచ్చేటట్టు రోల్ చేస్తున్నాను. ఇలాగా రోల్ చేసుకొని పక్కన పెట్టిన తర్వాత ఈ కలర్ వేసిన పోర్షన్ కూడా మనం షేప్ చేద్దాము. కొంచెం స్క్వేర్ షేప్ లాగా చేసుకుంటే బాగుంటుంది రోల్ చేయడానికి. ఇలాగా చేసిన తర్వాత మనం వైట్ రోల్ చేసి పెట్టాం కదా, దాన్ని ఇలా మధ్యలో పెట్టేసి ఇలాగా పేపర్తో పాటు రోల్ చేసుకోవాలి. ఇలాగా రోల్ చేసుకొని షేప్ చేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ అంతా బాగా అతికించిన తర్వాత ఈ పేపర్లోనే రోల్ చేసుకొని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, బాగా సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఇలాగా రోల్ చేసుకొని ప్యాక్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టబోతున్నాము. అరగంట తర్వాత తీసేసాను, ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకోవచ్చు. మనకి ఎంత సైజు కావాలో అలాగే కట్ చేసేసేయండి. చూసారు కదా, ఇలా వస్తుంది. చూడండి, ఇలా వచ్చింది మన స్వీట్. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.